హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను ఓట్స్తో దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు మినపప్పు వేసుకోవాలి. మినపప్పు ప్లేస్లో మినపగుళ్ళు అయినా సరే వేసుకోవచ్చండి. వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకొని ఒక 3-4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే టైం ఉంటే 6 అవర్స్ వరకు నానబెట్టుకోవచ్చండి. తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులో 3 కప్స్ ఓట్స్ వేసుకోవాలి. మినపగుళ్ళు అయితే ఈ రెండింటిని కలిపి ఒక దాంట్లోనే నానబెట్టుకోవచ్చండి. ఇలా 3 కప్స్ వేసుకున్న తర్వాత ఇందులో కూడా ఫుల్గా వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి మినపప్పుతో పాటే వీటిని కూడా 6 అవర్స్ లేదంటే 4 అవర్స్ నానబెట్టుకోవచ్చు. 4 అవర్స్ తర్వాత వీటి రెండింటిని ఇలా తీసుకొని మినపప్పు క్లీన్ చేసుకోవాలండి. తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. మినపప్పు కొంచెం, ఓట్స్ కొంచెం, అలా నేను 2 సార్లు వేసానండి. మిక్సీ వేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బ్యాటర్ మొత్తం. ఇంకా మనం నార్మల్ దోశ పిండి ఎలా అయితే పెట్టుకుంటామో వీటిని కూడా అలాగేనండి. ఇలా మొత్తాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేయకపోయినా పులుస్తుందండి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 6 అవర్స్ పిండిని పులవనివ్వాలి. పులుపు అవసరం లేదు అనుకుంటే ఇలానే వేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 6 అవర్స్ పిండిని పులవనిద్దాం. సిక్స్ అవర్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దోశ వేసేసుకోవచ్చండి. కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇలా దోశ వేసుకొని మళ్ళీ కొంచెం దోశ చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కాలనిచ్చి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.